హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఎప్పుడైతే పవన్ గురించి చెప్పని బ్రదర్ అని అన్నాడో ఆ రోజు నుండి అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ తర్వాత పవన్ దీనిపై మాట్లాడకపోయినా దీనిపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కూల్ అవ్వలేదు. రీసెంట్ గా ఒకే వేడుకకి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్లు వచ్చినా పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ చూసి చూడనట్లు వెళ్లి లైట్ తీసుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. దీనితో పవన్ అభిమానులు అల్లు అర్జున్ పై విమర్శలు కూడా చేశారు. ఈ వివాదం నేపథ్యంలో ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ కొత్త చిత్రం డీజే టీజర్ కు డిస్లైక్స్ రావడానికి పవన్ కళ్యాణ్ అభిమానులే కారణమని బన్నీ అభిమానులు ఆరోపిస్తున్నారు. అలానే కాటమరాయుడు టీజర్ కి కూడా ఇదే తరహాలో డిస్లైక్స్ వచ్చాయని, ఈ పని బన్నీ అభిమానులే చేశారని పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీనితో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రముఖ నిర్మాత బన్నీ తండ్రి అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సమస్యకు తక్షణం పరిష్కారం చూడకపోతే డీజే సినిమాకు నెగిటివ్ ప్రచారం మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉందని అరవింద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలానే కొనసాగితే అల్లు అర్జున్ కెరియర్ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉండడంతో డీజే సినిమాలోని ఒక పాటను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయించాలని అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నాడట. అలా చేయడం వల్లైనా పవర్ స్టార్ అభిమానులు కాస్త శాంతించి డీజేకి దుష్ప్రచారం మూటగట్టకుండా ఉంటారని భావిస్తున్నారట. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుల దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారాన్ని తీసుకోవాలని అల్లు అరవింద్ భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి.